ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో ఈరోజు ఆగస్టు నెల 24వ తారీఖు ఆగస్టు నెలలో 4వ ఆదివారం. ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రేమతో నమ్ముతున్నాను. అలాగే మీ కుటుంబీకులందరూ కూడా ఆయురారోగ్యాలతోటి క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. గడిచిన కాలమంతా మనలను అందరినీ కూడా సజీవమైన రెక్కల చాటున దేవుడు ఎంతగానో కృపా కనికరములను ప్రభువు చూపించి మరలా ఈ ఆగస్టు మాసములో 4వ ఆదివారం ఈ పగటి వేళంతా కూడా మన మందిరాల్లో మన సంఘాల్లో ఆరాధనలో పాలుపంపులు పొంది ఈ రాత్రి 7 గంటల సమయంలో యూట్యూబ్లోను ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ కూడా మరొకసారి నా వందనాలు. మీ కుటుంబీకులందరూ బాగున్నారా? లైవ్ కార్యక్రమంలో మీరందరూ దగ్గరగా ఉండాలని, దేవుని వాక్యాన్ని విని ఆత్మీయతలో బలపడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరెంతగానో కాపాడి మరలా ఈ రాత్రి వేళ ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారములో వీక్షించిన బిడ్డలందరికీ ప్రత్యేకమైన కృపా కనికరములు మీరు చూపించి సహాయం చేయండి. రాత్రి వాక్య ధ్యానములో మీరుండి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించి నడిపించండి. నాయన ఈ రాత్రి వేళ మీ సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. రాత్రి లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రి మా కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, మీ సంఘ సభ్యులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయకపోతే రాత్రి సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలన్నీ మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. కార్యక్రమాన్ని మీరు కార్యక్రమాల కోసం ప్రార్థించి కార్యక్రమాల్లో సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి లైవ్ కార్యక్రమంలో పాలుపంపులు పొందిన ప్రతి వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. ఈ ఆగస్టు మాసములో 4వ పునరుద్ధానపు ఆదివారం వేళ ప్రార్థన చేసుకుని రాత్రి లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. రాత్రి వేళ దేవుడు మనకు ఏర్పాటు చేసిన దేవుని వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనం విందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథములో నుంచి సువార్తల భాగములో నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఈ మాటలో సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తే అక్కడ కూడి ఉన్న జన సమూహములను ఉద్దేశించి, అలాగే శిష్యులను ఉద్దేశించి, ఆయన విశ్వాసులను ఉద్దేశించి ఈ చక్కటి మాటలో ఆ యేసు ప్రభు ఆయన బోధించాడు. ఈ రాత్రి వేళ ఈ చక్కటి మాటలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఈ రాత్రి వేళ మనం ధ్యానిస్తూ ఉన్నాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనములో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అని పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనములో ఉన్న వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు మరి మనుషులందరూ కూడా లోకములో అవి ఇవి వాటిని అవన్నీ కూడా చాలా సంపాదించుకుంటున్నారు. భూమి మీద మనుష్యుడు ప్రతిదీ కూడా సంపాదించుకుంటున్నాడు, కానీ ఎన్ని సంపాదించుకున్నా ప్రాణాన్ని మట్టుకు పోగొట్టుకుంటున్నాడు. ప్రాణాన్ని ఎవరు కూడా కాపాడలేకపోతూ ఉన్నారు. ప్రాణం పోతూ ఉంది. ఎన్ని సంపాదించుకున్నా సంపాదన ఏది కూడా ఏ మనుషుడికి అక్కరకు రావడం లేదు. చివరికి ప్రాణం పోయినప్పుడు మనుష్యుడు సంపాదించిన సంపాదన అంతా కూడా భూమి మీద పూచిక పుల్లైనా సరే, చిల్లి గవ్వైనా సరే విడిచిపెట్టి ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. కనుక భూమి మీద ప్రాణం ఉన్నంతసేపు అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది చేయాలి, ఇది చేయాలని చాలామంది తప్పిస్తూ ఉంటారు. కానీ ఎన్ని సంపాదించినా చివరికి మనుషుడు ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. కనుక ఈ రాత్రి వేళ యేసు ప్రభు చెప్తున్నాడు, శరీర సంబంధమైన సంపాదన కాకుండా ఆత్మ సంబంధంగా మనం ఏమేమి సంపాదించుకోవాలో అని యేసు ప్రభు ఈ చక్కటి వాక్యాన్ని మరి ఆ దినాన అక్కడ కూడి వచ్చిన జన సమూహములను ఉద్దేశించి, శిష్యులను ఉద్దేశించి ఆయన ఈ మాటలు చెప్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఇదే మాట భక్తుడైన మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని ఇక్కడ చదివినట్లయితే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనం? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడును అని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఒక మనుషుడంట సర్వలోకాన్ని సంపాదించుకొని చివరికి తన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడంటే పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనమో అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ఒకడంట సర్వలోకాన్ని సంపాదించుకొని చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనమని, అంటే లోకములో ఏది సంపాదించిన మనుషుడికి ప్రాణం పోయేటప్పుడు వానికి ఏది కూడా అక్కరకు రావడం లేదు. గడిచిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు, ఎందుకంటే ధనము కానీ బంగారము కానీ
ఏ మనుషుడికి అక్కరకు రాలే. దేవుని వాక్య భాగములో మరి దినాన మనుషుడు ప్రాణమున్నంతసేపు అది ఇది సంపాదించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి యేసు ప్రభు ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా మనం ఆత్మ సంబంధమైన వాటిని సంపాదించుకోవాలని ఈ రాత్రి యేసు ప్రభు ఈ మాటలు అక్కడ కూడి ఉన్న జన సమూహానికి బోధిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 18వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదివినట్లయితే ఇక్కడ కూడా చక్కటి మాట కనపడుతుంది. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెను. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగచేయువాడు ఆయనే అని ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనములో మరి భక్తుడైన మోషే గారు ఇజ్రాయేల్ ప్రజలతోటి ఈ మాటలు చెప్తున్నాడు. అయ్యా, ఇజ్రాయేల్ ప్రజలైన వారులారా, మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మీ పితరులకు ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె ఆయన స్థాపించుచున్నాడు. మీరు భాగ్యమును సంపాదించుకొనుటకై మీ సామర్థ్యాన్ని కలగచేయువాడు ఆయనే అని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. కనుక దేవుడు సంపాదించుకోమంటున్నాడు కానీ సంపాదించుకోవద్దు అని వాక్యం చెప్పడం లేదు. కానీ శరీరం సంబంధమైన కావలసిన అక్కరలన్నీ కూడా సంపాదించుకోవాలి. కానీ శరీర సంబంధమైన మరి సంపాదన కంటే ఆత్మ సంబంధమైన సంపాదన ముఖ్యమో అని రాత్రి వేళ మరి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి వారు జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో ఆత్మ సంబంధమైనవి ఏమేమి సంపాదించుకోవాలంటే, మొట్టమొదటిగా సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము మరి 14వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. వెండిని సంపాదించుకొనుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుకొనుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు అని పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనములో ఉన్న వాక్య భాగములో మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా చదివినట్లయితే, అపరంజిని సంపాదించుకొనుట కంటే జ్ఞానం సంపాదించుట ఎంతో శ్రేష్టం, వెండిని సంపాదించుకొనుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు అని పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్య భాగములో హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చదివినట్లయితే, దేవుని వాక్య భాగములో హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొందుము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి అని చిన్న ప్రవక్త అయిన హోషేయ అక్కడ కూడి ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక చక్కటి పిలుపునిస్తున్నాడు. అయ్యా బాబు, ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించి నడుచుదాము రండి అని ఆయన పిలుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం.
లోకములో ఎన్ని సంపాదించుకున్నా ప్రతి క్రైస్తవుడు కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో దావీదు కుమారుడైన సొలొమోను గారు మనకు కనబడుతున్నాడు. సొలొమోను లోకములో ఉన్న వాటిని వీటిని ఏది కూడా సంపాదించుకోలేదు. దేవుణ్ణి ఒకటే అడిగాడు, ప్రభువా నాకు జ్ఞానము దయచేయి నాయనా అని సొలొమోను ప్రార్థన చేస్తే సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి 40 సంవత్సరాలు కత్తి చేత పుచ్చుకోకుండా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలను ఏలిన ఏకైక రాజు ఎవరంటే సొలొమోను. సొలొమోను రాజ్య పరిపాలన ఎలా సాధ్యమైంది కత్తి చేత పుచ్చుకోకుండా అని ఆలోచన చేస్తే సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానం. కనుక ఈ లోకములో వాటిని వీటిని శరీర సంబంధమైన వాటికంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం సంపాదించుట మేలు. అందుకే సామెతల గ్రంథములో జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథములో 3వ అధ్యాయం 14వ వచనం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనములో వెండిని సంపాదించుకొనుట కంటే అపరంజిని సంపాదించుకొనుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు అని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ప్రతి వారు కూడా ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం సంపాదించుకుంటే నీ దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని ఎవడో కూడా దొంగిలించలేడు అని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో 2వ మాట లూకాసు వార్త 12వ అధ్యాయము 33వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాతగిలిన సంచులన్నీ పరలోకమందు అక్షయ ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మట కొత్తడుదో అని వాక్య భాగములో చెప్తున్నాడు. శరీర సంబంధమైన ధనము కంటే పరలోక సంబంధమైన అక్షయ ధనాన్ని ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. అక్షయమైన ధనాన్ని ఈ లోకములో ఏ దొంగ కూడా దొంగిలించలేడు. అక్షయమైన మరి ధనాన్ని మనం దాచిపెట్టిన ఏ పురుగులు చెమ్మట కొట్టదంటే ఏ పురుగు కొట్టదు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్య భాగములో అక్షయమైన ధనాన్ని మనం సంపాదించుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదివినట్లయితే జక్కయి మనకు కనబడుతున్నాడు. జక్కయిని యేసు ప్రభు ఎరగక ముందు శరీర సంబంధమైన ధనాన్ని చాలా సంపాదించుకున్నాడు. కానీ ప్రభు నమ్మిన తర్వాత జక్కయి ఇంటికి యేసు ప్రభు వచ్చినప్పుడు, జక్కయి ఇంటికి రక్షణ వచ్చినప్పుడు, జక్కయి ఇంటికి వెలుగును వచ్చినప్పుడు జక్కయ్య శరీర సంబంధమైన ధనాన్నంతటినీ కూడా ప్రజలకు పంచిపెట్టి ప్రభువును వెంబడించాడు. యేసు ప్రభు అడుగుతున్నాడు, జక్కయ్యా అని అడిగినప్పుడు జక్కయ్య చెప్తున్నాడు, నేను నిన్ను వెంబడిస్తాను, ఈ లోకములో ఏది కూడా అక్కర్లేదు. బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే ధనం అవసరమే, కానీ బ్రతకడానికి ధనం అవసరం, కానీ ఆ ధనం కోసమే బ్రతకూడదు. దేవుని వాక్య భాగంలో శరీర సంబంధమైన ధనము కంటే అక్షయమైన ధనాన్ని ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. అక్షయమైన ధనాన్ని ఎలా సంపాదించుకుంటామంటే దేవుని వాక్య భాగంలో ప్రభువుని వెంబడించినప్పుడు ఆ అక్షయమైన ధనం మనకు దేవుడిస్తాడు. కనుక అక్షయమైన ధనాన్ని మనం సంపాదించుకోవాలి. జక్కయ్య శరీర సంబంధమైన ధనాన్ని విడిచిపెట్టి అక్షయమైన ధనాన్ని సంపాదించుకున్నప్పుడు యేసు ప్రభువు చెప్తున్నాడు, ఇతడును కూడా అబ్రహాము కుమారుడే అని
జక్కైని గురించి బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, తర్వాత బైబిల్లో అపోస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయం 20వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అపోస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకొందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అని బైబిల్లో చెప్తున్నాడు. మనము శరీరముకు సంబంధమైన వాటిని సంపాదించుకొనుట కంటే దేవుని యొక్క వరమును ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. అపోస్తలుడైన వారు 12 మంది అపోస్తలుడు శిష్యులు, ఎందుకంటే వారు దేవుని యొక్క కృపావరములను వారు పొందుకున్నారు. స్వస్థపరిచే వరం, ప్రవచనాలు చెప్పే వరం, భాషలు మాట్లాడే వరం, భాషలు మాట్లాడితే భాషలకు అర్థాలు చెప్పే వరం, దేవుని వాక్యాన్ని చెప్పే వరం, కీర్తనలు కీర్తించే వరం, ఇలాగ కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. కనుక దేవుడు దేవుని యొక్క వరమును ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. దేవుని వరమును సంపాదించుకోవాలి. ప్రియమైన సహోదరులారా, పేతురు, యోహానులు దేవుని యొక్క వరమును సంపాదించుకున్నారు. యేసు నామములో లేచి నడువు అని ఆజ్ఞాపించగానే అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయములో రూపాంతర దేవాలయం దగ్గర కుంటివాడు లేచి నడవసాగినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క వరమును సంపాదించుకోవాలి. లోకములో ఆ వరాలు ఈ వరాలు సంపాదించుకోవడం కాదు, వాటి మీద మనసు పెట్టకూడదు. మనం దేవుని బిడలమైన మనం దేవుని యొక్క వరములను సంపాదించుకోవాలి. కృపావరములు నానా విధాలుగా ఉన్నాయి కనుక ఏదో ఒక వరాన్ని మనం సంపాదించుకొని మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయనను సంపాదించుకొనెను, ప్రజలు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంఖ్య కరువుగా ఉన్నాడు అని బైబిల్లో చెప్తున్నాడు. దేవుని యొక్క మహిమ కీర్తి కలుగుటకై ఆయనను సంపాదించుకోవాలని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క మహిమ కీర్తి ఎందుకంటే సంపాదించుకోవాలి. దేవుని వాక్య భాగంలో మరి భక్తుడైన మోషే ఐగుప్తు యొక్క ధనమును కానీ ఐగుప్తు యొక్క ఐశ్వర్య కానీ విడిచిపెట్టి దేవుని ప్రజలతోటి శ్రమపడుట మేలని ఎంచి దేవుని వాక్య భాగంలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కీర్తిని సంపాదించుకున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మనము కూడా దేవుని యొక్క మహిమ, కీర్తి, ఘనతను ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. కనుక ఈ రాత్రి వేళ వీటిని సంపాదించుకోవడం కంటే దేవుని యొక్క మహిమ, కీర్తిని సంపాదించుకోవాలి. ఎందుకంటే ఐగుప్తులో ఉన్న సుఖభోగములను విడిచిపెట్టి దేవుని బిడల కోసం శ్రమపడుట మేలని ఎంచిన మోషేను ఒకసారి మనం చూసుకోవాలి. మోషే ఏం సంపాదించుకున్నాడంటే దేవుని యొక్క మహిమ, కీర్తిని. సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు సర్వలోక మానవాళికి, ఎందుకంటే 10 ఆజ్ఞలు దేవుడు మోషే ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. కనుక దేవుడు ఎంత మహిమ, కీర్తిని మోషే సంపాదించుకున్నాడో దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేయాలి. అటువంటి మోషేని దేవుడు చెప్తున్నాడు, మోషే నా ఇల్లంతటిలో కల్లా నమ్మకస్తుడని, భూమి మీద ఉన్నవారిలో కల్లా మిక్కిలి సాత్వికమైన వ్యక్తి మోషే అని దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడు.
ఎందుకు దేవుడు మోషేని గురించి సాక్ష్యం ఇచ్చాడంటే, మోషే దేవుని యొక్క మహిమ కీర్తిని సంపాదించుకున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. లోకములో ఏది కూడా మోషే సంపాదించుకోలేదని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మరొక మాట మనకి కనబడుతూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9 క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి అనుసరించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును అని బైబిల్ చెప్తున్నాడు. క్రీస్తుని సంపాదించుకోవాలి. ఈ రోజున ప్రభువు నమ్మిన బిడలో, ఎందుకంటే కొత్తలో ప్రభువును బాగానే సంపాదించుకుంటారు. రాను రాను లోకాన్ని చూసి లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపడంబానికి లోనైపోయి క్రీస్తుని విడిచిపెడుతున్నారు. ప్రియమైన సహోదరులారా, క్రీస్తును సంపాదించుకున్నావు, క్రీస్తులో జీవిస్తున్నావా అనేది ఆలోచన చేయాలి. దేవుని వాక్య భాగంలో క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించకపోతే లోకంలో ఏది సంపాదించుకున్నా వ్యర్థమే. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు కదా, మనుషుడు అంట సర్వలోకాన్ని సంపాదించుకొని చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. క్రీస్తుని సంపాదించుకుంటే రేపొద్దున్న మనకు చావు ఉండదు. ఎందుకంటే రేపొద్దున్న నిత్య జీవములో, నిత్య పరలోక రాజ్యములో ప్రభుత్వం ఆనందించు స్తుతిస్తూ పరలోకములో దేవుని దూతల వలె మనం నిరంతరం ఆయన కుడిపార్శ్వమున మనం కూర్చుంటాం. ఈ లోకములో క్రీస్తుని సంపాదించకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కనుక ఈ రాత్రి క్రీస్తుని సంపాదించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పౌలు మునుపైతే హింసకుడు, దూషకుడు, బైబిల్లో పౌలు కనపడుతూ ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మారిన తర్వాత పౌలు చక్కటి మాట చెప్తున్నాడు, బ్రతుకైతే క్రీస్తే, చావైతే లాభం. ఎందుకంటే మరి దేవుని వాక్య భాగంలో తన కలిగిన వాటినన్నిటినీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎందుకంటే క్రీస్తును సంపాదించుకున్నాడు. క్రీస్తుని సంపాదించుకున్న తర్వాత పౌలు మరలా వెని తిరగలేదు. దేవుని వాక్య భాగంలో క్రీస్తును సంపాదించుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రికలో చక్కటి మాట మనకు కనబడుతూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:39 ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:39 అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగి ఉన్న వారమై ఉన్నామని బైబిల్లో చెప్తున్నాడు. విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము దేవుని యొక్క విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు. అందుకే అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి అయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్య భాగములో విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. ఆవగింజంత విశ్వాసం అంటే ఈ కంబల చెట్టు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు అని ఆజ్ఞాపిస్తే జరుగుతుంది. కనుక విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి అబ్రహాము దినాల్లో దేవుని యొక్క విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు. తన విశ్వాసాన్ని కాపాడుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, తిమోతికి రాసిన పత్రికలో కూడా ఒక చక్కటి మాట కనపడుతూ ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:11 ఉన్న వాక్యాన్ని, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకున్నడకో ప్రయాసపడుము అని బైబిల్లో చెప్తున్నాడు. దేవుని బిడలారా, ఏం సంపాదించుకోవాలంటే ప్రభు దగ్గర మనం నీతిని, భక్తిని, విశ్వాసాన్ని,
ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని ఏం చేయాలంటే సంపాదించుకొనుటకు ప్రయాసపడాలని బైబిల్లో చెప్తున్నాడు. నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం. దేవుని వాక్య భాగములో మొత్తం మనకు 6 కనపడుతున్నాయి. 6 పదాలు కనపడుతున్నాయి. నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం. సంపాదించుకొనుటకు ఏం చేయాలంట? ప్రయాసపడాలి. కానీ లోకములో ఎవరైనా వీటి కోసం ప్రయాసపడుతున్నారా? కానీ పరిశుద్ధ గ్రంథములో మరి యేసేపు అంటే అబ్రహాము మరి మునుమానవుడైన యేసేపు వీటి కోసం చాలా ప్రయాసపడ్డాడు. యేసేపు జీవితంలో నీతి కనబడుతుంది, భక్తి కనపడుతుంది, విశ్వాసం కనపడుతుంది, ప్రేమ కనపడుతుంది, ఓర్పు కనపడుతుంది, సాత్వికాన్ని సంపాదించుకున్నాడు. అందుకే పరాయి దేశంలో ఐగుప్తిలో, ఎందుకంటే యేసేపు ఐగుప్తి అంతటికి కూడా అధిపతిగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే యేసేపు లోకములో వాటిని వీటిని సంపాదించుకోలేదు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని సంపాదించుకున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ మనము కూడా, ఎందుకంటే లోకములో వాటిని వీటిని ఏది సంపాదించుకున్నా చివరికి మనుషుడు మరణాన్ని పొందుకుంటాడు. ఈ లోకములో సంపాదించిన సంపాదన ఏది నీ వెంట రాదు. కానీ శరీర సంబంధమైన సంపాదన కాకుండా ఆత్మ సంబంధమైన సంపాదన కోసం మనం ప్రయాసపడాలి. ఆత్మ సంబంధమైన వాటిని మనం సంపాదించుకోవాలి. అప్పుడు జీవము కలిగిన దేవునితో మనం, ఎందుకంటే సహవాసం కలిగి ఆ పరలోక రాజ్యములో నిత్యము కూడా మనం సుఖంగా ఉంటామని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు. ఈ రాత్రి వేళ ప్రభువా, అయా ఈ ఆగస్టు నెల 4వ పునరుద్ధానపు ఆదివారం వేళ అయా యేసు ప్రభు చెప్పిన మాటలు ఆయన లోకములో వేటిని సంపాదించాలో వేటిని సంపాదించకూడదో, ఆత్మ సంబంధముగా మేము ఏమేమి సంపాదించుకోవాలో రాత్రి వాక్యాన్ని నాయన విన్నాం. వినిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించి నడిపించండి. రాత్రి బలహీనంగా ఉన్న బిడలకు ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నడిపించండి. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము చేరి వచ్చిన మనకు మన వారందరికీ ఆయన ఆత్మ సదాకాలము తోడ నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. రాత్రి కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.